నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్గా జరిగిన కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్కి రిలేటెడ్గా అయితే ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను ఆ బస్ యాక్సిడెంట్కి రివ్యూ చేయట్లేదు, అలాగే దాని రూట్ కాజ్ అనాలిసిస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు. కానీ ఆ బస్ ఫైర్ యాక్సిడెంట్కి రిలేటెడ్ గానీ ఈ వీడియో ఉంటుంది, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. నేను గత 12 సంవత్సరాలుగా ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ఒక పోర్టబుల్ ఫైర్స్ నుంచి మేజర్ ఫైర్స్ వరకు పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకైతే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను కామన్ సివిలియన్స్కి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. ఫైర్ అంటే మీకున్న ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దానికన్నా ఒక 100 రెట్లు ఫైర్ అన్నది ప్రమాదకరం. సో పాయింట్లోకి వస్తే, ఒక వాల్వో బస్ ఆర్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైనా బస్సులో ఫైర్ అయితే ఎక్కిన ప్యాసింజర్స్ అందరూ కూడా సురక్షితంగా అందరూ ఎవాక్యుయేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని ఎవరిని అడిగితే లేవని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ ప్యాసింజర్స్ అలాంటి ఫైర్ యాక్సిడెంట్లో ట్రాప్ అయిపోతారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో 1 by 1 ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బస్సులో ఉన్న కంబస్టబుల్ మెటీరియల్ అండ్ ఫ్లేమబుల్ మెటీరియల్, అలాగే బస్సు ట్రావెల్ అయ్యే విధానం, అంటే బస్సు విండ్కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అలాంటప్పుడు ఒక నార్మల్ ఫైర్ కూడా మేజర్ ఫైర్ గా స్ప్రెడ్ అవుతుంది, చాలా క్విక్ గా ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. దీన్ని చిమినీ ఎఫెక్ట్ అంటారు, స్టాక్ ఎఫెక్ట్ అంటారు. అలాగే ఈజీగా బ్రేక్ చేసిన పగలని విండోస్, ఇన్ కేసు ఎవరైనా విండోస్ ని బ్రేక్ చేసిన బయట నుంచి సడన్ ఒక ఎయిర్ లోపలికి ఎంటర్ అయ్యి అందులో ఆక్సిజన్ ద్వారా ఒక నార్మల్ ఫైర్ అబ్నార్మల్ గా కన్వర్ట్ అయిపోతుంది. అలాగే కంబస్టబుల్ మెటీరియల్ అండ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే, బస్సులో ఉన్న కర్టెన్స్, ఫ్లోర్ మీద కార్పెట్స్, అలాగే వాళ్ళు ఇచ్చిన బ్లాంకెట్స్, అలాగే సీట్కు ఉన్న ఫోమ్ షీట్స్, అలాగే పవర్ ఎక్స్టెన్షన్స్, యూపీవీసీ కంపార్ట్మెంట్స్, అలాగే ప్యాసింజర్స్ వాళ్ళతో తెచ్చుకున్న లగేజ్, అలాగే వాళ్ళతో పాటు ఉన్న మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, అలాగే ట్రావెల్స్ వాళ్ళు ఎక్కించుకున్న ఎక్స్ట్రా లగేజ్, అలాగే బస్కు ఉన్న డీజిల్ ట్యాంక్, యూజ్ చేసిన బ్యాటరీస్, బస్సు రన్ అవ్వడానికి కావాల్సిన ఎలక్ట్రికల్ వైర్స్, అలాగే సింగిల్ ఎంట్రీ, సింగిల్ ఎగ్జిట్, మహా అయితే 2 ఎగ్జిట్ ఉంటుంది. ఇవన్నిటితో పాటు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న ప్యాసింజర్స్ బస్సులో ఉండడం. కొంతమంది అందరూ ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అంత ఈజీగా అందరూ రిలాక్స్ గా పడుకున్న టైంలో సడన్ గా ఒక ఫైర్ అయితే అందరూ అంత కాన్షియస్ గా అంత ఈజీగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి ఎవాక్యుయేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా ఇలాంటి ట్రాప్ అయిపోవడానికి, ఫైర్ యాక్సిడెంట్ లో మనుషులు ప్రాణాలు పోవడానికి ఒక కారణం అవుతుంది. అలాగే ఇవన్నీ జనరల్ కంబస్టబుల్ మెటీరియల్ కానీ ఫ్లేమబుల్ మెటీరియల్ కానీ ఫైర్ని ఒక 5 to 10 minutes లో మొత్తం బస్ అంతా స్ప్రెడ్ చేయడానికి కారణం అయితే అవుతుంది. కాబట్టి మనం తీసుకెళ్లే లగేజ్, అలాగే ట్రావెల్స్ వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రా లగేజ్, ఇవన్నీ కూడా కౌంటే, ప్రతిదీ కౌంటే. అంటే మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటి అలాగైతే అంటే కామన్ పీపుల్ బస్సు ఎక్కడం తప్పైపోయి, అంటే కష్టమా, బస్సు ఎక్కకూడదు అని మీరు కనుక అడిగితే ఎక్కచ్చు, మనం బస్సు ఎక్కాలి, ఎక్కుదాం కూడా. ఎప్పుడు అంటే గవర్నమెంట్ దీని మీద తీసుకుంటున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఎక్స్ట్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా ఉంటుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, హ్యూమన్ నెగ్లిజెన్సీ అన్నది యాక్సిడెంట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ కీ రోల్ ప్లే చేస్తుంది. హ్యూమన్ నెగ్లిజెన్సీ వల్లే మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. హ్యూమన్ నెగ్లిజెన్సీ వల్లే ఇన్సిడెంట్స్ జరుగుతాయి, రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. కర్నూలు బస్ యాక్సిడెంట్ కేసులో చూసుకుంటే హ్యూమన్ నెగ్లిజెన్సీ అనేది క్లియర్ గా కంటికి కనబడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఒక కామన్ మ్యాన్ గా నా సజెషన్ ఏంటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుకి నేను చెప్పేది ఏంటి అంటే, డ్యూయల్ డ్రైవర్స్, అంటే ఒక జర్నీకి డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్, ఇద్దరు డ్రైవర్లు మ్యాండేటరీ చేయాలి. కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, కానీ కొన్ని కేసెస్లో డ్రైవర్స్ ఇద్దరు ఉండట్లేదు. సో నాకున్న సోర్స్ ప్రకారం చెప్తున్నా, ఇన్ కేస్ డ్యూయల్ డ్రైవర్ మ్యాండేటరీ చేసి ప్రతి చోట ఉంటున్నారు అంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, నో ఇష్యూ. అలాగే స్పీడ్ కి ఒక లాక్ వేయాలి, టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, దాన్ని స్టాండర్డ్ చేసి మ్యాండేటరీ చేయాలి. అలాగే స్పీడ్ కెమెరాస్ ని పెంచాలి, నెంబర్ పెంచాలి ప్రతి చోట. ఎవరైనా స్పీడ్ వైలేట్ చేస్తే ఇమీడియట్ గా పెట్రోలింగ్ వెహికల్స్ వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్ గా పెనాల్టీ వేయాలి. ఆ పెనాల్టీ ఎలా ఉండాలి అంటే 20,000 నుంచి పెనాల్టీ అనేది స్టార్ట్ అవ్వాలి అండ్ అబోవ్. ఎందుకంటే ఒక 1,000, 5,000 అంటే ప్రతి వాళ్ళు ఫ్రీగా ఈజీగా పే చేస్తారు. ఆ పెనాల్టీ కూడా టోల్ టు టోల్ మధ్యలోనే ఉండాలి. ఎందుకంటే ఈ టోల్ అంటే ఒక పెనాల్టీ మనం చలాన్ ఇచ్చినప్పుడు అది 24 hours వ్యాలిడిటీ, ఇవన్నీ ఈ హైవే మీద బస్ కి ఇది ఇంప్లిమెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక 15,000, 10,000 మనం ఇచ్చిన పెనాల్టీ కట్టి నెక్స్ట్ నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అనే యాటిట్యూడ్ లో ఉంటే రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. కాబట్టి అంటే టోల్ టు టోల్ పెనాల్టీ అన్నది స్టాండర్డ్ చేయాలి. ఈ టోల్ నుంచి పే చేసి నెక్స్ట్ టోల్ మధ్యలో మళ్ళీ స్పీడ్ వెళ్తే మళ్ళీ పెట్రోలింగ్ వెహికల్స్ హోల్డ్ చేయాలి, వాళ్ళని టోల్ ముందే ఆపి
వాళ్ళకి పెనాల్టీ అనేది పే చేయాలి. ఈ పెనాల్టీ కూడా ఎవరు పడితే వాళ్ళు కడతారంటే కుదరదు. అయితే మనం డైరెక్ట్ గా ఓనర్ నుంచే కలెక్ట్ చేయాలి, లేదా ఇమీడియట్ నెక్స్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. అంతమించి సూపర్వైజర్స్ అండ్ కింద వరకు వెళ్తే మేనేజ్మెంట్ కి ఈ స్పీడ్ వెళ్తున్నది, ఈ వైలేషన్ జరుగుతున్నది తెలియకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ డ్రైవర్స్ వీళ్ళందరూ ఏంటంటే చాలా లాయల్ గా ఉంటారు. ఓనర్స్ కి వాళ్ళు చెప్పారంటే వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఓనరే నువ్వు ఇంత స్పీడ్ లోనే వెళ్ళు, నువ్వు ఇదే చెయ్యి అంటే ఖచ్చితంగా వాళ్ళు అదే ఫాలో అవుతారు. అలాగే ఈ టోల్స్ ని ఎందుకు స్పెసిఫిక్ గా ఎంచుకున్నాము అంటే, టోల్ దగ్గర ప్రతి వెహికల్ స్లో అవుతుంది, కొన్నిసార్లు ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో టోల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అదొక బ్యారియర్ లా, ఒక బ్రేక్ లాగా దాన్ని హోల్డ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఓవర్లోడింగ్. ఎంత మెటీరియల్ దొరికితే అంత మెటీరియల్, కుదిరినంత మెటీరియల్ కంపార్ట్మెంట్స్ లో బస్సులో కూరేసి బస్సును రోడ్డు మీద వదులుతున్నారు. సో దానివల్ల కూడా ఏంటంటే ఈజీగా, అంటే దాంట్లో ఉన్న మెటీరియల్ వల్ల కూడా అది ఏముందో ఎంత ఉందో తెలియకుండా బస్సులు వెళ్తున్నాయి. ఒక నార్మల్ ఫైర్, ఆ మెటీరియల్ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఫ్యూల్ అవుతుంది కాబట్టి దానికి కూడా అది కూడా ఫైర్ క్విక్ గా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బేస్మెంట్ లో కనుక ఫైర్ సడన్ గా ఒక స్పార్క్ వచ్చిందంటే అది చాలా క్విక్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దానికి నిర్దేశించిన వెయిట్ ని మాత్రమే అది తీసుకెళ్ళాలి. దీనికి కూడా టోల్ టు టోల్ ఖచ్చితంగా ఒక సెన్సర్స్ కానీ డివైజెస్ కానీ, అంటే టోల్ ముందుకు వస్తుంది అనగానే ఒక 15 మీటర్స్ 20 మీటర్స్ ముందే వన్స్ ఒకసారి వెహికల్ ఎంటర్, ఆ జోన్ కి, టోల్ జోన్ కి ఎంటర్ అవుతుండగానే దాన్ని ఇంత వెయిట్ ఉంది అన్నది ఒక రికార్డు వచ్చేలాగా చాలా టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఇమీడియట్ గా ఈ వెహికల్ ఎంత వెయిట్ ఉంది అన్నది ఈజీగా అర్థం తెలిసిపోయేలాగా. దాంతోపాటు ఇంకా ఎక్సెస్ ఉంది అంటే ఇమీడియట్ గా అక్కడే హోల్డ్ చేసేయాలి, అక్కడే దింపేయాలి. పెనాల్టీతో పని లేదు, పెనాల్టీ కట్టించుకుని వెళ్ళినా ఉపయోగం లేదు. కాబట్టి మెటీరియల్ అక్కడే దింపేసి నెక్స్ట్ తక్కువ లగేజ్ తో వచ్చే వెహికల్ దీన్ని క్యారీ తీసుకెళ్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, స్పీడ్ లాక్ వేసినప్పుడు స్పీడ్ కెమెరాస్ పెట్టి పెనాల్టీ వేయాల్సిన అవసరం ఏముంది ఇందులో. ఎందుకంటే స్పీడ్ లాక్ వేసిన వాళ్ళకి తీయడం కూడా ఈజీగా తెలుస్తుంది, పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కాబట్టి వాళ్ళు లాక్ తీసేసి ముందుకెళ్ళిపోతారు. కాబట్టి ఏంటంటే సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్. అంటే పెట్రోలింగ్ సూపర్విజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని ఈజీగా ట్రాష్ చేయగలుగుతారు. టోల్ టు టోల్ వాళ్ళని హోల్డ్ చేసి వాళ్ళకి పెనాల్టీ అయితే వేయగలుగుతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ సెన్సర్స్ లాంటివి కూడా, ఎలాంటిది ఏదైనా టెక్నాలజీ ఉంటే అడాప్ట్ చేసుకుని డ్రైవర్ కి ఏమైనా ఇన్ కేసు డ్రైవ్ చేసే టైంలో జస్ట్ ఇలా టిల్ట్ అవుతున్నాడు, కళ్ళు నిద్ర వచ్చేలా ఉన్నాయంటే ఇమీడియట్ గా అది సెన్స్ చేసి అలారం వచ్చేలాగా, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా డ్రైవర్ అలర్ట్ అవుతాడు, క్లీనర్ అలర్ట్ అవుతాడు, ఎక్కిన ప్యాసింజర్స్ కూడా అలర్ట్ అవుతారు. వాళ్ళకి ఒక ప్రెజర్ ఉంటుంది డ్రైవర్, కాబట్టి కేర్ఫుల్ గా ఉంటాడు. నిద్ర వచ్చినా కూడా వాళ్ళకి అవసరమైతే ఒక బ్రేక్ తీసుకుంటాడు. బ్రేక్ ఇవ్వాల్సిన, అంటే ఒక కన్సిస్టెంట్ డ్రైవ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా బ్రేక్ కావాలని చెప్పి ఒక అలర్ట్ రావడం, సంథింగ్. ఈ బస్సెస్ లో వస్తున్నాయి టెక్నాలజీ. కొంచెం పాత బస్సెస్ లో కూడా ఇలాంటివి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాను, కన్సిస్టెంట్ గా హ్యూమన్ నెగ్లిజెన్సీ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఈ టోటల్ సినారియోలో హ్యూమన్ నెగ్లిజెన్సీ తీసి రెస్పాన్సిబిలిటీని యాడ్ చేసి చూడండి, అసలు ఇక్కడ యాక్సిడెంటే అవ్వదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ డ్రైవర్ ఒక నామినల్ అండ్ ఎకానమీ స్పీడ్ లోనే వెళ్తున్నాడు. ఆ స్పీడ్ ఇమీడియట్ గా ఎదురు ఒక వెహికల్ రోడ్డు మీద ఉంది, చూశాడు, బ్రేక్ వేశాడు, వెనక వెహికల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా సిగ్నల్ ఇచ్చి వాళ్ళని హోల్డ్ చేశాడు. ఆ వెహికల్ పక్క జరిపి అతను సేఫ్ గా నీట్ గా రోడ్డు మీద వెళ్ళిపోయాడు. బస్సులో ఉన్న అందరూ కూడా సేఫ్ గా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, అంతే. అదే నెగ్లిజెన్సీని చూస్తే ఈ కేసులో ఉన్న డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, నేను బ్రేక్ వేస్తే బస్సు కంట్రోల్ అవుదేమో అని చెప్పి నేను బండిని తీసుకెళ్లిపోయాను అని చెప్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఆ బస్సు కూడా కంట్రోల్ కానంత స్పీడ్ లో అతను డ్రైవ్ చేస్తున్నాడంటే అది ఎంతమంది ప్రాణాలకి హానికరమో చూడండి. సో నా పాయింట్ ఏంటంటే, మీరు రెస్పాన్సిబిలిటీ, అంటే హ్యూమన్ నెగ్లిజెన్సీ లేకుండా రెస్పాన్సిబిలిటీగా వెహికల్ కనుక డ్రైవ్ చేస్తే, మీరు బస్సులో బ్యాటరీస్ ఉన్నాయి, కంబస్టబుల్ మెటీరియల్ ఇవన్నీ పక్కన పెట్టి, ఈవెన్ మీరు ఆటం బాంబ్ కూడా బస్సులో తీసుకెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా. మీరు రెస్పాన్సిబుల్ గా ఉంటే, రెస్పాన్సిబిలిటీ అంత అంటే హ్యూమన్ ని సేవ్ చేసేది బిహేవియర్ అది. సో మీరు రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు మీరు వెహికల్ మెటీరియల్ ఏదైనా పట్టుకెళ్ళచ్చు. అలాగే వన్ ఆఫ్ ప్యాసింజర్ ఆయన చెప్తున్నారు, ఎవరు రాలేదు దగ్గరికి, మేమే చేసుకోవాల్సి వచ్చిందని. నిజం చెప్తున్నాను, మీరు ఈ నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అది కూడా అర్థమవుతుంది. 80 to 90% ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే రారు. రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళకి అవగాహనే ఉండదు ఏం చేయాలో. ఉన్న 5 or 6% ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవసరమైతే ఫైర్ సేఫ్టీ టీమ్ కి కొంచెం సపోర్ట్ చేయగలుగుతారు. దట్ ఏంటంటే ఫైర్ ఒక బస్సు 5 to 10 minutes లో టోటల్ మంటలకు గురవుతుంది. కారణం ఇందాక చెప్పినట్టే కంబస్టబుల్ మెటీరియల్ అండ్ ఫ్లేమబుల్ మెటీరియల్ ఎంటైర్ బస్ అంతా కూడా ప్యాక్ చేసి ఉంటుంది. యాజ్ వెల్ as దానికన్నా ముఖ్యం, దానికన్నా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దాని బస్సు డైమెన్షన్స్. 45 meters లెంత్, 12 to 15 meters హైట్, 9 meters విడ్త్ ఉన్న ఒక చిన్న కంపార్ట్మెంట్ లో ఇంతమంది 40 మందిని కూరేసి, అంటే కొంతమందిని పడుకోబెట్టి, కొంతమంది కూర్చోబెట్టి, వాళ్ళు తెచ్చుకున్న లగేజ్, ఎక్స్ట్రా లగేజ్, ఫోన్లు, ల్యాప్టాప్లు, పవర్ ఎక్స్టెన్షన్స్, కర్టెన్స్, ఫోమ్ షీట్స్, రబ్బర్, ఇలా ఒకటి కదా, అంతా కంబస్టబుల్ మెటీరియల్. అంటే ఒక ఫైర్ అయితే విత్ ఇన్ 10 minutes లో మొత్తం ఫైర్ అయిపోయే
మొత్తం స్ప్రెడ్ అయిపోయి దీనికి తోడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉండొచ్చు, అప్పుడే అంటే హాస్పిటలైజ్ అయ్యి ఇంటికి వెళ్తూ రికవర్ అవుతూ ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇలా ఇంతమంది ఒక ఫైర్ అయితే కనుక ఎవాక్యుయేట్ చేయాలంటే ఇంపాసిబుల్. అవ్వకుండానే చూసుకోవాలి ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాల్సిందే. స్లీప్ వెహికల్ పెనాల్టీ వేసే టైం దగ్గరికి వచ్చేసరికి నా సజెషన్ ఏంటంటే పెనాల్టీ వేసే దగ్గరికి వచ్చేసరికి డీవియేషన్స్ జరుగుతాయి, వైలేట్ జరుగుతుంది అంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా, ఎందుకంటే రికమెండేషన్స్ వస్తాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర 20,000 వాడు వైలేట్ చేసుకుంటూ పోతున్నాడు కదా మీరు పెనాల్టీ వేసుకెళ్తున్నా, అక్కడ నుంచి మీకు చాలా ప్రెజర్స్ వస్తాయి. అయినా కూడా లొంగకుండా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఉంటేనే యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా ఉంటుంది అన్నది ఒక కామన్ గా నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.